అసలు నా బీసీ అని చెప్పుకునే అధికారం ఆయనకుందా అనేది ఈ సందర్భంగా అడుగుతున్నాను. పార్లమెంటులో ఉన్నారు, అక్కడ ప్యానెల్ స్పీకర్ గా అవకాశం దక్కితే లోక్సభలో ప్యానెల్ స్పీకర్ మిథున్ రెడ్డి గారికి చేశారు. రాజ్యసభలో ప్యానెల్ స్పీకర్ అధికారం వస్తే అక్కడేమో విజయసాయి రెడ్డికి అక్కడేమో ఆ పదవిని అప్పచెప్పారు. అదే తెలుగుదేశం పార్టీలో ప్యానెల్ స్పీకర్ కాదు, స్పీకర్ గా అవకాశం వస్తేనే దళితుడు బాలయోగిని కూర్చుంచినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. ఒక కేంద్ర మంత్రి అయ్యే అవకాశం వస్తే ఆనాడు బీసీ నాయకుడిగా ఎర్రన్నాయుడు గారిని కేంద్ర మంత్రిగా చేసినటువంటి ఘనత మన తెలుగుదేశం పార్టీదని నేను గుర్తు చేస్తున్నాను. అటువంటిది నా బీసీ అని చెప్పుకునే అధికారం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని తెలియజేస్తున్నాను. నా బీసీ అని అంటున్నాడు. మరి అమర్నాథ్ గౌడ్ ఒక 9వ తరగతి చదువుతున్నటువంటి ఒక బీసీ బిడ్డ నిర్దాక్షిణంగా చంపేయబడితే ఏ ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి పల్లెత్తి మాట కూడా అనలేదు. నా బీసీ అనే అధికారం ఆయనకుందా అని సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆ ఉదాహరణలన్నీ కూడా ఈ రోజు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. దానికి బీసీలుగా మనం అందరం శిక్ష విధించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది.